మేము మహిళలు మాత్రమే అని అన్న నోళ్ల నుంచి ఎదుర్కొంటూ వచ్చి అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలో 2 సార్లు, శ్రీలంకలో 1 సారి విజయవంతంగా మేము కార్యక్రమాన్ని నిర్వహించాము, ఆర్గనైజ్ చేశాము అని సగర్వంగా చెప్పుకుంటూ, కొన్ని విపత్కర పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈనాడు నాట్య రంగంలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్కి ధీటుగా ఉండాలని సంకల్పించి, కావాలనే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో కూడా మేము ఆర్గనైజ్ చేద్దాము అని అందరము ఉమెన్స్ అందరము నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు వందే భారత్, నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశాము. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించినటువంటి నాట్య గురువులకు, ముందుగా తల్లిదండ్రులకు శిరస్సు వంచి కళాకారిణిగా పాదాభివందనాలు చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా కార్యక్రమాలలో మాట్లాడేటప్పుడు పిల్లల్ని, పేరెంట్స్ని ఉద్దేశించే మాట్లాడతాను. ఎందుకు అంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్నారు. ఇంత చక్కని కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు ఇది సందర్భం అని నాకు అనిపించింది. మనం దేన్ని కలిగి ఉండాలి అన్న విషయానికి వచ్చినప్పుడు దేశభక్తి, నైతికత, సమాజం పట్ల నైతికత, దేశం పట్ల దేశభక్తిని కలిగి ఉండాలి. ఇప్పుడున్న సాంకేతిక యుగంలో పొద్దున 8 నుంచి సాయంత్రం 8 వరకు స్కూల్లో చక్కగా వెన్నుపూస నిటారుగా పెట్టి ఆ 12 గంటలు కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ ఈ రకమైన విద్యలతో పాటుగా పిల్లలకి ఇంట్లో ఒక తల్లి, తండ్రి ప్రేమని చూపిస్తూ దేశభక్తిని, అలాగే సమాజం పట్ల నైతికతని తెలియజేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఎందుకు అంటే రేపటి సమాజంలో మన పిల్లలే బతకాలి. రోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే ఎన్నో నేరాలకు సంబంధించిన ఎన్నో వార్తలను మనం వింటున్నాము. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనము రూపుమాపాలి అంటే సమాజంలో ముందు మనమే ఉన్నాము. సమాజం అంటేనే మనము. పిల్లలకి నైతిక విలువలు నేర్పించే ప్రయత్నం చేద్దాము. రామాయణము, మహాభారతము, భాగవతంలోని అంశాలని మనకు వీలైనప్పుడు ఓకే, అందరూ బిజీగా ఉంటారు, దాన్ని మనం అంగీకరించవచ్చు. ఖాళీ సమయం అనేది ఉంటుందండి. అండ్ మనం ఎంత కష్టపడ్డా అది పిల్లల కోసమే. మన ఫస్ట్ ప్రియారిటీ పిల్లలు. వాళ్ళు సొసైటీని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయాలకు వచ్చినప్పుడు తల్లి, తండ్రి ఈజ్ ద బెస్ట్ గురు అంటాను నేను. వారు ఇచ్చే శిక్షణే రేపు సమాజం పునాదుల్ని నైతికతతో నిర్మించుకుంటూ వచ్చిన వారం అవుతామనేది నా నమ్మకం. దయచేసి ఇక్కడున్న ప్రతి తల్లి, తండ్రికి అండ్ నాట్య గురువులకి నేను నా తరపున, అంటే తాండవ కృష్ణ నృత్యాలయ డైరెక్టర్గా నేను మిమ్మల్ని విన్నవించుకునేది ఏంటి అంటే, పిల్లలకి రామాయణం, మహాభారతం, భాగవతం అంశాలని తెలియజేయండి. అండ్ మన భారతదేశం ఎంతో గొప్పది. భారతదేశం యొక్క సనాతన సాంప్రదాయాల్ని ముందు తరాల వారికి అందించే బాధ్యత మనపైన ఉంది. కళాకారులుగా మనపైనే ఉంది. కళాకారులు అంటే అర్థం ఏంటి అంటే ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు కళాకారులు. ఏ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాము? రామాయణం, మహాభారతం, భాగవతంలోని అంశాలనే మనం ప్రచారం చేస్తున్నాము. ఈ అంశాల్లో ఏమున్నాయి? నైతికత ఉంది, ధర్మం ఉంది, భారతీయ మూల విలువలు దాగి ఉన్నాయి. వీటిని పిల్లలకు తెలియాలి అంటే మనం చెప్పే ప్రయత్నం చేయాలి. వీలైనంత ఎక్కువగా మన పిల్లల్ని అమ్మమ్మ, తాతయ్యల దగ్గర స్పెండ్ చేసే విధంగా, సమయం ఎక్కువగా వాళ్ళతో స్పెండ్ చేసే విధంగా ప్రోత్సహిస్తూ వద్దాము. తెలుగు పద్యాల్లో ఉన్నటువంటి నైతిక విలువల్ని పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేద్దాము. ఇంతకు మించి ఎక్కువ సమయాన్ని తీసుకోదలుచుకోలేదు. నాకు తెలుసు అందరూ బహుమతి ప్రధానోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు. అతిథుల స్పీచెస్, మంచి మాటలు విన్న తర్వాత వెంటనే మీకు షీల్డ్స్ ఇచ్చి పంపించేస్తాము. ఇప్పటి వరకు ఓపిక పట్టారు, ఇప్పుడు కూడా ఓపిక పట్టండి అని మనసారా నేను మిమ్మల్ని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.